ఎంతో మంది మిర్చి రైతులు అమ్మా 30 క్వింటాలు పండాల్సింది ఎకరాకి నీళ్లు లేక కరెంటు లేక కేవలం 10-15 క్వింటాలు మటుకే పండాయి. మీ నాన్నగారు ఉన్నప్పుడు క్వింటాలు 12,000 రూపాయలు కూడా అమ్మాము. ఇప్పుడు కేవలం 5-6 వేల కంటే ఎక్కడ ధర లేదు. ఇలా నీళ్లు లేక నాణ్యత లేనిదైతే 3,000 రూపాయలు కూడా ఎవరు కొనుక్కునే నాదుడే లేడమ్మా అని ఎక్కడ చూసినా చెబుతున్నారు. ఇంకొక వారైతే జొన్న తీసుకొచ్చి కరెంటు లేదమ్మా, నీళ్లు సరిపోలేదమ్మా, జొన్న ఎదగాల్సినంత ఎదగలేదు, ఇది ఏ దానికి పనికిరాదు, కనీసం పశువులకైనా పనికొస్తుందేమో అని తీసుకెళ్తున్నానమ్మా అని చెప్పింది. ఈ జిల్లాలోనే కాదు, ప్రతి జిల్లాలోనూ ఇదే సమస్య. పక్క జిల్లాలో అయితే ఒక రైతన్న 9 సంవత్సరాలు చీనీ చెట్లు పెంచుకున్నానమ్మా, 3 సంవత్సరాలు ఏమీ రావట్లేదు, సొంత బిడ్డల్లో పెంచుకున్న చెట్లని నా చేతులతోనే అగ్గిపెట్టి కాల్చేశానమ్మా అని తన కాలిపోయిన పొలాన్ని చూసి కంటి తడి పెట్టాడు. మన రాష్ట్రంలో ఎక్కడే గానీ కరెంటు లేదు. రైతులకైతే రాజశేఖర రెడ్డి గారు 1,700 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలను మాఫీ చేయడమే కాకుండా 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని వాగ్దానం చేసి 5 సంవత్సరాలు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇతరుల ధరలను తగ్గించాడు, ఎరువుల ధరలను పెరగనివ్వలేదు. రైతులను ప్రేమించాడు, గౌరవించాడు కనుక ప్రతి పంటకు మద్దతు ధరను కూడా కల్పించాడు. దురదృష్టవశాత్తు ఎక్కడైనా రైతులు నష్టపోతే వారికి నష్టపరిహారం కూడా ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు 12,000 కోట్ల రూపాయలతో మన రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది రైతులకి రుణమాఫీ కూడా చేశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే 9 గంటలు ఉచిత విద్యుత్ ప్రతి రైతుకు వచ్చేది. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే 5 సంవత్సరాలు తను ఏ ఛార్జీలు పెంచలేదు, ఈ 5 సంవత్సరాలు కూడా ఏ ఛార్జీ
ఈ రోజేమో పాదయాత్ర డ్రామాలో చాలా వాగ్దానాలు చేస్తున్నాడు. 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తాడట. రాజశేఖర రెడ్డి గారు ఏ వాగ్దానాలైతే, ఏ పథకాలైతే చేశాడో అవే ఈ ముఖ్యమంత్రి గారు కూడా వాగ్దానాలుగా చెబుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఎలా ఇస్తానంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేస్తానంటున్నాడు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే ఎలా చేస్తాడట. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేస్తే ఎలా ఉచితంగా వైద్యులు విద్యను ఇస్తాడట. కానీ ఒక మాట అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, నిజంగానే ఈయనకు రైతుల మీద అంత ప్రేమ ఉంటే, రుణాలు మాఫీ చేసే ఆలోచన ఉంటే, దాదాపు 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచన ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. రుణాల మాఫీ కాదు కదా, కనీసమే రుణాల మీద వడ్డీకి మాఫీకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆలోచన చేయలేదు. నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే, పులి పులే. ఈరోజు మీకోసమంటూ తను చేస్తున్న పాదయాత్ర ప్రజల కోసమే కానే కాదు. అందుకనే ఎలక్షన్లు వచ్చే రోజున నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అంటూ తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల కోసమే అయితే ఈయన అవిశ్వాస తీర్మానము ఎప్పుడూ పెట్టేవాడు. చంద్రబాబు నాయుడు గారిని ప్రతిరోజు అడుగుతున్నాం, అవిశ్వాస తీర్మానం పెట్టండి చంద్రబాబు నాయుడు గారు, కనీసం పెడతారని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అని. కానీ ఏ రోజు కూడా దాని ఆలోచన చేయడు. చంద్రబాబు నాయుడు గారికి అవిశ్వాస తీర్మానం అనగానే గుర్తొచ్చేది ప్రజల కష్టాలు కాదు, గుర్తొచ్చేది ఈ ప్రభుత్వ వైఫల్యం కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారికి అవిశ్వాసం అనగానే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభపడుతుంది అంటూ కొంచెం సాకులు చెప్పి అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ముడుచుకొని కూర్చొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అవిశ్వాసం అంటే ఒక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద పెట్టే ఒక తీర్మానం అని అర్థమైనట్లేదు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అవిశ్వాసం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టారనుకుంటున్నాడు కాబోలు. కానీ ప్రజల దృష్టిలో ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు దించకుండా ఉంటే ఈయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రతి నాయకుడు ప్రజల దృష్టిలో ఎంతో చులకనైపోతున్నాడు. ఇంకో మాట కూడా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నన్ను ముఖ్యమంత్రి చేయండి, 6 నెలల్లో మన రాష్ట్రాన్ని గాడిలో పెడతాడట. ఒక సామెత గుర్తొస్తుంది, పేరుకు పెత్తనమిస్తే అంతా గొరిగేసిందంట. దురదృష్టవశాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారు లేక ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ అధికారంలోకి వస్తే అంతకు మించిన శాపము మన రాష్ట్ర ప్రజలకు ఇంకొకటి ఉండనే ఉండదు. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ
బొత్స గారు మన రాష్ట్రంలోనే అతిపెద్ద మాఫియా డాలని ఆ పార్టీ నాయకులు చెబుతున్నా సిబిఐకి వినిపించదు. జగనన్న మీ మధ్య ఉంటే, మీ సమస్యలకు తను స్పందిస్తుంటే, రైతుల పక్షాన, చేనేతల పక్షాన, విద్యార్థుల పక్షాన నిలబడి రోజుల తరబడి నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తుంటే ప్రజల మనసులో రాజశేఖర రెడ్డి గారు సుశలైన వారసుడిగా నిలిచిపోతున్నాడని, అదే కనుక జరిగితే ఇక రెండు పార్టీలకు మనుగడ ఉండదని, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కుట్రలు పన్ని ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. వారి ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట. ఉంటే కాంగ్రెస్ ఉండాలట, లేకపోతే తెలుగుదేశం ఉండాలట. కాంగ్రెస్ తో విసుగొచ్చినప్పుడు జనాలు తెలుగుదేశంకు ఓటేయాలట, తెలుగుదేశంతో విసుగొచ్చినప్పుడు ప్రజలు కాంగ్రెస్ కి ఓటేయాలట. మూడో వ్యక్తి ఉండకూడదట, మూడో పార్టీ ఉండకూడదట. అందుకనే నీచమైన కుట్రలు చేసి, వీళ్ళ కుతంత్రాలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలు పాలు చేశారు. జగనన్న ఏ తప్పు చేయలేదు. జగనన్న ధైర్యంగా ఉన్నాడు. బోడిలో ఉన్న సింహమే సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన దేవుడు నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న బయటకు వస్తాడు. వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. రాజన్న